నమస్కారం ఫ్రెండ్స్, మళ్ళీ మంచి మార్గం ఛానల్లో రివ్యూ సీజన్ స్టార్ట్ అయింది. అంటే మనము చాలా ప్రెస్టీజియస్ మరియు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అని జబ్బలు దడుచుకుంటున్న పెద్ద బిల్డర్స్ యొక్క ప్రాజెక్ట్స్ని మంచి మార్గం స్టైల్లో రివ్యూ చేసి ఇవాల్యుయేట్ చేసి ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి, హెచ్ఎన్ఐ కమ్యూనిటీకి అంటే గోరుముద్దల తయారు చేసి ఈ ప్రాజెక్ట్స్ యొక్క రివ్యూ మంచి మార్గం ఛానల్ ఇస్తూనే ఉంది, ఇస్తూనే ఉంటుంది. ఈ బడా బిల్డర్స్ యొక్క సో కాల్డ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అసలు ఇవి ఎలాంటి ప్రాజెక్ట్స్, అసలు వీళ్లకు రెరా అప్రూవల్ ఎలా దొరికింది, అవన్నీ పక్కకు పెడితే ఈ ప్రాజెక్ట్ సేఫేనా, ఈ ప్రాజెక్ట్లో డబ్బులు పెడితే ఇన్వెస్టర్స్ కానీ ఫ్లాట్ ఓనర్స్ కానీ ఏదైనా ప్రాఫిట్ ఉందా, అసలు ఒక ఫ్యామిలీ ఉండడానికి ఈ ప్రాపర్టీస్ ఎంత ఫీజిబుల్, ఎంత రిలయబుల్, ఎంత ఎకో ఫ్రెండ్లీ, ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అనే కొన్ని పాయింట్స్ మనము ఇవాళ తెలుసుకోబోతున్నాము. మనము ఇవాళ రివ్యూ చేయబోయే ప్రాజెక్ట్ రాజపుష్ప ఔరేలియా. అసలు ఈ పేర్లు మన దేశ పేర్లా లేదా కొంతమంది ఆఫ్రికా నుంచి కూడా అడుక్కొచ్చి పేర్లు పెడుతున్నారు. దాంట్లో మై హోమ్ గ్రూప్ టాప్. అంటే తలతిక్క పేర్లు పెట్టి అసలు ఈ ఈ బిల్డింగేనా లేదా మార్స్ మూన్లో కట్టే బిల్డింగ్ లాంటి పేర్లు పెట్టి జనాలను తికమక్క పెట్టే పనులు ఈ బిల్డర్స్ చేస్తున్నారు. అంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్ పేర్లు ఉండాలి, థర్డ్ క్లాస్ బిల్డింగ్స్ ఉండాలి. వీళ్ళ మెయిన్ థీమ్ ఇది. అయితే మనం ఇవాళ రాజపుష్ప గ్రూప్ యొక్క రాజపుష్ప ఔరేలియా తెల్లాపూర్లో ఉంది. దీని రివ్యూ చేద్దాం మనం ఇవాళ. మంచి మార్గం ఛానల్లో అన్ని బ్లాక్ అండ్ వైట్ రివ్యూస్ ఉంటాయి, ఇక్కడ గ్రే రివ్యూస్ ఉండవు. ఎవరు మనకు డబ్బులు ఇవ్వరు కనుక మనం ఎవరు పక్షాన నిలబడము, మాట్లాడము. బ్లాక్ అండ్ వైట్ రివ్యూ ఉంటుంది, డిసైడ్ మీరు చేసుకోవాలి. కానీ ఒక పని చేయాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే ఈ రాజపుష్ప ఔరేలియా టోటల్ 12.51 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది. దీంట్లో 2, 3, 4 బిహెచ్కే ఫ్లాట్స్ కడుతున్నారు. 2, 3 and 4 బిహెచ్కే ఫ్లాట్స్. అయితే ఈ ఫ్లాట్స్ 7 టవర్స్లో కడుతున్నారు. టోటల్ నంబర్ ఆఫ్ ఎకర్స్ ఇస్ 12, టోటల్ నంబర్ ఆఫ్ టవర్స్ ఇస్ 7. అంటే 7 బిల్డింగ్స్ కడుతున్నారు. ఈ 7 బిల్డింగ్స్లో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఇస్ 1556 ఫ్లాట్స్ కడుతున్నారు. దట్ మీన్స్ ఈచ్ బిల్డింగ్ విల్ స్టఫ్ 222 ఫ్లాట్స్ ఇంటూ ఇట్. అంటే ఒక్క బిల్డింగ్లో 222 ఫ్లాట్స్ స్టఫ్ చేస్తున్నారు, పిచ్క గూళ్ళలాగా. అయితే ఈ 12 ఎకర్స్ మనము స్క్వేర్ ఫీట్లో డివైడ్ చేస్తే 5,22,720 SFT వస్తుంది. అంటే ఈ 12 ఎకర్స్
చేంజ్ని మనము కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 5,22,720 ఎస్ఎఫ్టీ అప్రాక్సిమేట్. ఈ ప్రాజెక్ట్ డెలివరీ 2028లో ఉంది. ఈ ప్రాజెక్ట్ అంటే క్యుములేటివ్ యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కంబైన్డ్ ఫ్లాట్స్ 1,556 ఫ్లాట్స్ యొక్క యావరేజ్ ఎస్ఎఫ్టీ 3,450 యావరేజ్ ఎస్ఎఫ్టీ. అయితే దీని ప్రైస్ ట్యాగ్ చాలా ప్రీమియం ఉంది. అంటే 1.8 crores నుంచి స్టార్ట్ అయ్యి 3.17 crore ఈజ్ బేస్ ప్రైస్. వాట్ ఈస్ ద బేస్ ప్రైస్? బేస్ ప్రైస్ ఇస్ 7,200 rupees per square feet. Base price is 7,200 rupees per square feet. అయితే ఈ బిల్డింగ్ కంజెషన్ ప్లస్ పార్కింగ్ కేయాస్ క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు 7 బిల్డింగ్స్ అంటే అట్లీస్ట్ ఒక్కొక్క బిల్డింగ్కి 2 acres కూడా అలొకేట్ చేస్తలేరండి. ఒక బిల్డింగ్కి 2 acres కూడా లేదు. అంటే టోటల్ ఏరియా 12 acresలో 7 బిల్డింగ్స్ స్టఫ్ చేసి 1,556 ఫ్లాట్స్ స్టఫ్ చేసి ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. అయితే ద ల్యాండ్ టు బిల్టప్ రేషియో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ హై రైజ్ ప్రాజెక్ట్. మనము దీన్ని తీసుకుంటే ల్యాండ్ 5,22,720 ఎస్ఎఫ్టీ ఉంది. టోటల్ ల్యాండ్ 12 acres. దాంట్లో వీళ్ళ బిల్టప్ ఏరియా ఇన్సేన్, ఇన్హ్యూమన్, ఇర్రాషనల్గా ఉంది. టోటల్ ఫ్లాట్స్ బిల్టప్ ఏరియా తీసుకుంటే 53,68,200. 5 lakhs ఎస్ఎఫ్టీ పై 53 lakh పై చిలుకు ఎస్ఎఫ్టీ ఓన్లీ ఫ్లాట్స్ ఎస్ఎఫ్టీ. ఇంకా క్లబ్ హౌసులు, అడ్డమైన జిమ్ములు ఈ ఎస్ఎఫ్టీ యాడ్ చేస్తలేదు. ఓన్లీ ఫ్లాట్స్ ఎస్ఎఫ్టీ 53,68,200. అంటే ఇవి 10x 10 ముంబైకి కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. ముంబైలో 3.5x ల్యాండ్ టు బిల్టప్ రేషియో. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి కనుక 3.5 ల్యాండ్ టు బిల్టప్ రేషియో 3.5 ఉంది ముంబైలో. కానీ ఈ సన్నాసులు 10x కడుతున్నారు. అంటే ముంబైకి 3 times ఎక్కువ. బికాస్ దెర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ తెలంగాణ. సో ఏ చిన్న ల్యాండ్ పార్సల్లో కూడా ఒక 50 అంతస్తులు కట్టేసి అందరికీ అంటించేసి చేతులు దులుపుకొని బిల్డర్ బారిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇది ఇలా ఉంటే అసలు ఇప్పుడు బిల్డర్ ఈ ప్రాజెక్టుపై ఎంత సంపాదిస్తున్నాడు, ఈ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఉన్న ఈ 2028 వరకు మనకు ఎస్టిమేటెడ్ ప్రైస్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఆయన ప్రైస్ ఎస్కలేట్ కూడా చేయొచ్చు. మోస్ట్లీ ఇది 9,000+ అయ్యే అవకాశాలు ఉన్నాయి హ్యాండ్ ఓవర్ చేసే వరకు. ఏ గ్యారంటీ కూడా లేదు. ప్లస్ ఇది కాకుండా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ తడిసి మోపడవుతాయి. జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతాయి. మీకు 1.8 ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకునే వరకు 2.2 పై చిలుకే కావచ్చు. ప్లస్ మనకు దీని రేంజ్ చూసుకుంటే ఆ రేంజ్లో అంటే ఫైనల్ రిజిస్ట్రేషన్ 3.17 crore ఉన్న ఫ్లాట్
నియర్లీ 3.5 crores దాటిపోవచ్చు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు టోటల్ బిల్డర్కి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయింది చూసుకుందాం. ఈ బిల్డర్కి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 930 crores అండి, ఇంక్లూడింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాస్ట్. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ కలిపితే 930 crores. అయితే ఈ బేస్ ప్రైస్ దట్ ఈస్ 7,200 పై ఈయనకు వచ్చే రెవెన్యూ ఎంతంటే బేస్ ప్రైస్ పై వచ్చే రెవెన్యూ 3,865 crores అండి. 3,865 crores. రెవెన్యూ మైనస్ కాస్ట్, టోటల్ అప్రాక్సిమేట్ రెవెన్యూ, గ్రాస్ రెవెన్యూ మైనస్ కాస్ట్ వేసుకుంటే 3,865 మైనస్ 930 వేసుకుంటే బిల్డర్స్ నెట్ ప్రాఫిట్ 2,975 crores. 2,975 crores. ఆయన పెట్టుబడి ఎంత? 930 crores. ఆయన ఇన్కమ్ ఎంత? 2,975 crores. అంటే అప్రాక్సిమేట్గా he is making 2,000 crores on this single project. సో దీంతో మనకేం ఫరక్ పడుతుంది అనుకుంటాం. సి యావరేజ్ అంటే 2-3-4 BHK ఫ్లాట్స్ యావరేజ్ ప్రాఫిట్ ఆయనకు ఒక్క ఫ్లాట్ పై 1.18 crores వస్తుంది. అంటే నియర్లీ 1.20 crores నెట్ ప్రాఫిట్ పర్ ఫ్లాట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అంటే మనకు ఈ అంటే ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ వల్ల మనకి ఏం ఒరుగుతుంది అంటే మైనస్ యూడిఎస్ ఒరుగుతుంది, పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఒరుగుతాయి, డిప్రిసియేషన్ తీవ్రంగా ఉంటుంది, కంజెషన్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. ప్లస్ ద కాస్ట్ 7,200 ఇస్ ద బేస్ ప్రైస్ అంటున్నాడు. ఇది ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ వరకు దీని ప్రైస్ ఎస్కలేట్ చేసి 8,400 దాటిచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం వితౌట్ జిఎస్టీ కొనడానికి పోతే ఫైనల్ ప్రైస్ 10,000 టచ్ కావచ్చు. అంటే మనం అదే ఫ్లాటు 7.2కు తీసుకొని 8.5కి అమ్మలేమండి. మన ఫ్లాట్ ఓల్డ్ అవుతుంది, వాడు అమ్మేది న్యూ అవుతుంది. సో మనకు ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ 2028 వరకు అంటే 4 years వరకు మనకు ఎలాంటి లాభం లేదు. కొన్నాక కూడా ఇది 10x ప్రాజెక్ట్ అండి. అంటే అత్యంత కంజెస్టెడ్ ప్రాజెక్ట్ అంటే తెల్లాపూర్లో నేను అనుకుంటా రాజా పుష్ప ఒరేలియా అని అనుకుంటా. దయచేసి మీరు ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీరు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తారని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.